కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 13,326 పంచాయతీలలో గ్రామ సభలు జరిగాయని నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ తెలిపారు. అందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలోని 86 పంచాయతీల్లో కూడా గ్రామ సభలు జరిగాయన్నారు. గ్రామ సభల్లో ప్రజలు పాల్గొని పంచాయతీకి వచ్చే నిధులు, ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలని తెలుసుకున్నారు. ఉపాధి హామీల గురించి పంచాయతీలో ఉన్న పనులన్నీ ఎలా చేసుకోవాలని పంచాయతీ సర్పంచ్లు, సెక్రటరీ, పంచాయతీలో ఉన్న ప్రజలు అందరూ కలిసి చర్చించుకున్నారు. ఈ గ్రామ సభల వల్ల పంచాయతీలన్నీ డెవలప్ అవుతాయని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. నిర్వర్తించడం జరిగినది. ఉప ముఖ్యమంత్రి అలానే గ్రామ మినిస్టర్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా గ్రామ సభ జరపాలని చెప్పేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆయన కూడా రైల్వే కోడూరులో మహేశ్వరవారిపల్లిలో గ్రామంలో కూడా పాల్గొనడం జరిగినది. దాదాపు 13,326 పంచాయతీలలో నిన్న గ్రామ సభలు చాలా ఘనంగా, చాలా పాజిటివ్గా, చాలా సంతోషంగా ప్రజలందరూ గ్రామ సభలో పాల్గొని చాలా ఆనందము వెలపించడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా బద్వేల్ నియోజకవర్గంలో 86 పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామానికి నిధులేంటి, వ్యవహారాలేంటి, గ్రామంలో ఏమున్నాయి, ఏం లోతుపాట్లు ఉన్నాయి, గ్రామానికి సంబంధించి ఎంత డబ్బులు ఉంది, ఏం డబ్బులు ఉంది, ఎట్లా వినియోగించుకోవాలా, గ్రామం బలోపేతానికి అంటే గ్రామం డెవలప్మెంట్కు పార్కుకు వినియోగించుకుందామా, స్కూల్కి వినియోగించుకుందామా అని మొత్తం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మొదటిసారిగా మన 70 ఏళ్ళు పైచిలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ జరగని గ్రామ సభలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ మినిస్టరు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామ